भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशमेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। जय बोलो सिद्धराम यज्ञाय धातुं यज्ञपदये स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं। మహోత్సవాన్ని కన్నులారా తిలకించి మన గ్రామంలో ప్రతి సంవత్సరం అందరం కలిసి వైభవంగా జరిగేటువంటి సాక్షాత్తు ఆ లక్ష్మీ నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కొద్దిసేపట్లో ప్రారంభం అవుతుంది కావున అందరూ కూడా విచ్చేసి ఈ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా తిలకించి అద్భుతమైనటువంటి యొక్క స్వామివారి కళ్యాణం మన భారతదేశంలో భవ్యం పాదోస్య విశ్వభూతాని శ్రీరామచంద్ర స్వామి వారికి పాద ప్రక్షాళన శిరస్సును నిలుగుంటే సమస్త పాపములు సమస్తమైనటువంటి దుష్టశక్తుల దోషాలను కూడా పటాపంచలుగా పోతాయి. కాబట్టి అవంతా కూడా మన గ్రామంలో మనందరికీ కూడా ఎవరికి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయే సమస్తముగా కూడా ప్రక్షాళన గావించబడాలనే సదుద్దేశంతో ఈ యొక్క లోక కళ్యాణం చేసే కళ్యాణ మహోత్సవంలో శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం పురస్కరించుకుని పాద ప్రక్షాళన కార్యక్రమం చేస్తా ఉన్నాము. ఓం నమో స్తవనన్నాక్షిరోరబాహవే సహస్రాన్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. కర్తారం విశ్వకర్మాణమవ్యయం ప్రాగారిమగోత్తన్నాశానగాద్యామహర్షయః పంచవేదా ప్రవక్తారః స్మర్తవ్యాస్తిరంతరం సద్యోదారాపత్రేభ్యో పంచభ్యోదేవజిక్తా శుభముహూర్తోస్తు.
జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ కూడా నమస్కారం చేసుకుని చక్కగా వీక్షిస్తా ఉన్నాడు. శ్రీరామచంద్ర స్వామి రెండు తలబరాలు ఏ విధంగా మారుతున్నాయంటే ఎర్రగా మారుతాయండి. ఎర్రతో దేనికి అంటే ఆకర్షణకు, సద్గుణాలకు, ఐశ్వర్యానికి రూపం. అందుకంటే లక్ష్మీదేవి గులాబీ వర్ణం ఇష్టము. ఆ విధంగా ఆ అక్షులు కిందకు వస్తూ ఉంటే మన రంగు ఎందుకు మారుతుందంటే ఆ యొక్క రాముడిలో పుట్టినటువంటి అకీరమైన ఇకనైన పలకవే రామచంద్ర అని శ్రీరాముని ఎంతో మంది ఎంతో కీర్తించారు, పిలిచారు. అలాంటి శ్రీరామచంద్ర స్వామి ఎదురుగా వచ్చి మన ముందే మనం చూస్తుండగానే కళ్యాణం చేసుకుంటా ఉన్నాడు, మన అందరినీ ఆశీర్వదిస్తా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క సృష్టిని, ఆ యొక్క స్థితిని మన మనసులో భావన చేసుకుని మీరు ప్రత్యక్షంగా కళ్యాణం చేసినట్టుగా భావన చేసుకుని నమస్కారం చేసుకుంటూ ఆ తలంబరాలు స్వీకరించండి. మీ పిల్లలకు విద్య కావాలా, ఉద్యోగం కావాలా, కళ్యాణం కావాలా, సంతానం కావాలా, ఆరోగ్యం కావాలా, మనస్ఫూర్తిగా స్వామివారికి చెప్పుకుంటా ఉండండి. అభీశ్వరేవతాభ్య నమః. అచ్యుతారోహణ ముహూర్తస్య ముహూర్తం వస్తు. అయ్యా మేళమాలు ఒకసారి పిడిగిన తిరుమల ఒక్క నిమిషం ముగించండి. అయ్యా మేళమాలు అభీశ్వరేవత. మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఒక భగవత్ కార్యక్రమంలో మాకు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్వామివారి కృప మాతో పాటు మీ అందరికీ కలగాలని ఆశిస్తూ సదా